ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి సామెతలు 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయన కనబడును గదా. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము ఎరిగి మనం భయభక్తులతో ఎంత జాగ్రత్తగా ఉండాలనో చూస్తూ కనబడుతుంది ఇక్కడ. మనము యేసు ప్రభువును అంగీకరించినప్పటికీ చాలాసార్లు మన యొక్క ప్రవర్తన దేవునికి ఆయాసకరంగా ఉంటుంది. అయితే ఈ దేవుడు ఎట్లున్నాడు, ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు ఈయన చేయగలుగుతాడు చూడండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి అంటారు. పాతాళము అంటే ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించకుండా యేసు ప్రభు రక్తంతో కడగబడకుండా ఉంటారో వారి అందరూ పాతాళానికి పోతారు. పాతాళము ఆయన కనబడుతుంది. పాతాళం ఆయన కనబడుతుంది. అందులో ఎవరెవరు ఏమేమవుతున్నారో కనబడుతుంది. రెండోది అగాధ కూపమును. అగాధం, ఇంకా ఆ పాతాళంలో ఉన్న అడుగు స్థలం ఏదో అది కూడా ఆయన కనబడుతున్నది. అక్కడ పోయి ఎవరెవరు ఏడబడుతున్నారో అవన్నీ చూడగలుగుతున్నాడు. అయితే వీటి వలన మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, మన కొరకు ఆయన సిల్వ రక్తం కార్చినాక మనం నష్టపోతుంటే ఆయన చూస్తున్నాడు. మనం జాగ్రత్త పడకపోతే ఆయన ఇంకా చూసేవాడుగా ఉన్నాడు. అంటే మనం జాగ్రత్త పడి అగాధ కూపానికి లేకుంటే పాతాళానికి పోకుండా దేవుని దృష్టిలో ఉండి దేవుని సంఘంలో లేకుంటే పరలోకంలో నిత్య జీవంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. అయితే మనమేమనుకుంటున్నామంటే ఆయనకు అన్నీ కనబడుతున్నాయి కానీ నేను చేసేవి కనబడతలేవు అనుకొని భ్రమలో బతుకుతున్నాం మనం చాలాసార్లు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన స్పృహ మన జీవితంలో అంటే మనకు నిరంతరం కలిగి ఉంటే మనము పాపం చేయజాలం, లేకుంటే అవిధేయతగా నడవజాలం. చాలాసార్లు జాగ్రత్తగా మన ప్రవర్తన ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఎవ్వరు కనబడతలేదు అనుకుంటాం, ఎవ్వరు చూసేవాళ్ళు లేరు అనుకుంటాం. బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఎంత దృఢమైంది, స్థిరమైంది. నరుల హృదయములు చూడండి, ప్రతి ఒక్క హృదయాలు, ఒక కులము, ఒక దేశము, ఒక ప్రాంతము, లేకుంటే సేవకులది, లేకుంటే సంఘ పెద్దలది, విశ్వాసులది, పరిచారకులది కాదు. నరులు, వాళ్ళు స్త్రీలు ఉండని, పురుషులు ఉండని, లేకుంటే మంచోళ్ళు ఉండని, చెడ్డోళ్ళు ఉండని, ఎవరైనా ఉండని. నరుల హృదయములు అంటే మరీ తేటగా ఆ సముద్ర అగాధ కూపం కంటేను పాతాళం కంటేను స్పష్టంగా కనబడేటువంటి నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా అంట. కనబడుతున్నాయి అంటే ఈ మాటను చూస్తే మనము చేయాల్సిన పని ఏంటంటే, యేసు రక్తంతో కడగబడ్డాక మన ఆలోచన, మన ప్రవర్తన, మనం యోచించేది, మనం ఎవరి మీద ఏమనుకుంటున్నాం అనేది, మన మనసులో ప్రేరేపణ అయ్యే ప్రతి విషయం కూడా అది దేవునికి ఇంపు కాకపోతే అక్కడనే క్షమాపణ వదిలేయాలి. ఆలోచనలు రావని ఎవరని చెప్పాము, ఎవరికైనా వస్తాయి ఆలోచనలు. వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ఇది నీకు ఆయాసకరమైన ఆలోచన అని ఎప్పుడైతే అడుగుతామో ఆయన దృష్టి మన మీద జాగ్రత్తగానే ఉంటుంది. మన హృదయమును ఆయన నిర్దోషమైనదిగా ఎంచేవాడు అయినాడు. లేదు ఆయన ఆదివారం వచ్చినప్పుడు చూసుకుంటాలే, బల్ల దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుంటాలే, లేకుంటే యేసుప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు చూసుకుంటాలే అంటే ఎవరేం నేను ఆపలేరు. మనకు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనం మన హృదయము ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా ఉంచుకోవడానికి యేసు రక్తం మన కొరకు సిద్ధంగా ఉంది. మనం యేసు రక్తంతో కడగబడి నిర్దోషమైన హృదయంతో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని మత్తయి 5లో చెప్పినట్టు మన హృదయం ఎప్పుడు కూడా కల్మషం లేకుండా చూసుకున్నాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. బలహీనుని బలపరచండి. నా హృదయం పట్ల కూడా నేను జాగ్రత్త కలిగి ఎంతో పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషము లేకుండా, కల్మషం లేకుండా ఉన్నట్లు నీ ఆత్మ చేత, నీ వాక్యం చేత సరిచేయమని కృపగా భజించుకొని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన.